ఓం శాంతి 5-4-2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రిని ప్రీతిగా స్మృతి చేస్తే మీరు పూర్తిగా తృప్తి చెందుతారు. దృష్టి ద్వారా తృప్తి చెందుట అనగా విశ్వాధికారులు కాగుట. ప్రశ్న: నజర్ సే నిహాల్ కింద స్వామి సద్గురు అనగా స్వామి సద్గురువైన పరమాత్ముడి ఒక చల్లని చూపు మనకెంతో తృప్తినిస్తుంది. దీని వాస్తవిక అర్థం ఏమిటి? జవాబు: ఆత్మకు తండ్రి ద్వారా మూడవ నేత్రము లభించినప్పుడు, ఆ కంటి ద్వారా తండ్రిని గుర్తించినప్పుడు ఆత్మ సంపూర్ణ తృప్తి చెందుతుంది, అనగా సద్గతి లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అయ్యి మీరు నాపై దృష్టి నిలపండి, అనగా నన్ను స్మృతి చేయండి. ఇతర సాంగత్యములన్నీ వదిలి ఒక్క నాతోనే జోడించండి. అప్పుడు బేహాల్ దిగులుగా ఉన్న స్థితి అనగా కంగాల్ నిరుపేదల నుండి తృప్తి అనగా శ్రీమంతులుగా తయారవుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎవరి వద్దకు వస్తారు? ఆత్మిక తండ్రి వద్దకు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నామని భావిస్తారు. శివబాబా సర్వాత్మల తండ్రి అని కూడా ఆత్మలకు తెలుసు. అంతేకాక వారు సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు కూడా అని పిల్లలకు నిశ్చయం ఉండాలి. సుప్రీం అనగా పరమశ్రేష్టం, వారిని ఒక్కరినే స్మృతి చేయాలి. దృష్టితో దృష్టిని కలుపుతారు. నజర్ సే నిహాల్ కింద స్వామి సద్గురు అను గాయనం కూడా ఉంది. దాని అర్థం తెలుసుకోవాలి. దృష్టితో తృప్తి. ఎవరిని తృప్తిపరిచారు? ప్రపంచమంతటిని తృప్తిపరిచారు అని తప్పకుండా అనాలి. ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత, అందరినీ పతిత ప్రపంచం నుండి తీసుకెళ్లేవారు. అయితే ఇప్పుడు దృష్టి ఎవరిది? ఈ కనులతో చూసే దృష్ట్యా కాదు, జ్ఞానం మూడవ నేత్రం లభిస్తుంది. దాని ద్వారా వీరు మన ఆత్మలందరి తండ్రి అని ఆత్మ తెలుసుకుంటుంది. తండ్రి ఆత్మలకు సలహానిస్తున్నారు, నన్ను స్మృతి చేయండి. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, ఆత్మలే పతితంగా తమో ప్రధానంగా అయ్యాయి. ఇప్పుడు ఇది మీ 84వ జన్మ. ఈ నాటకం ఇప్పుడు పూర్తి అవుతుంది. తప్పక పూర్తి అవ్వాలి. కల్పకల్పము పాత ప్రపంచం నుండి క్రొత్త ప్రపంచం తయారవుతుంది. మళ్ళీ క్రొత్త ప్రపంచం పాతదిగా అవుతుంది. పేర్లు కూడా వేరువేరుగా ఉన్నాయి. క్రొత్త ప్రపంచం పేరు సత్యుగం. మొదట మీరు సత్యుగంలో ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు గడిపారు అని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. తండ్రిని స్మృతి చేస్తే పూర్తిగా తృప్తి చెందుతారు. తండ్రి సన్ముఖంలో చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నేను ఎవరు? పరంపిత పరమాత్మను. తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. దేహ అభిమానులుగా అవ్వకండి. ఆత్మ అభిమానులుగా అయ్యి మీరు నాతో దృష్టిని జోడిస్తే మీరు సంపూర్ణంగా తృప్తి చెందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇందులో ఏ కష్టము లేదు. చదివేది ఆత్మనే, పాత్రను అభినయించేది కూడా ఆత్మనే. ఆత్మ ఎంతో చిన్నది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు 84 జన్మల పాత్రను అభినయిస్తారు. మళ్ళీ అదే పాత్రను రిపీట్ చేయాలి. 84 జన్మల పాత్ర అభినయిస్తూ ఆత్మ పతితమైపోయింది. ఇప్పుడు ఆత్మలో కొద్దిగా కూడా శక్తి లేదు. ఇప్పుడు ఆత్మ అసంతృప్తిగా ఉంది, అనగా ఏమాత్రము తృప్తి లేదు. బేహాల్ దిగులు అనగా కంగాల్ నిరుపేదగా ఉన్నారు. ఇప్పుడు తృప్తిగా సంతుష్టంగా ఎలా అవ్వాలి? ఈ పదం భక్తి మార్గంలోనిది. దీని గురించి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వేదాలు, శాస్త్రాలు, చిత్రాలు మొదలైన వాటిపై కూడా అర్థం చేయిస్తారు. మీరు ఈ చిత్రాలను శ్రీమతంను అనుసరించి తయారు చేశారు. అసురీ మతంను అనుసరించి అనేక చిత్రాలు ఉన్నాయి. అవన్నీ మట్టితో లేక రాతితో తయారు చేసినవి. ఆ చిత్రాలకు ఎలాంటి కర్తవ్యము లేదు. ఇచ్చటైతే తండ్రి వచ్చి పిల్లలను చదివిస్తారు. భగవాను వాచ్ అనగా ఇది వారు ఇచ్చిన జ్ఞానం కదా. విద్యార్థులకు వీరు ఫలానా టీచర్ అని తెలుసు. అనంతమైన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఇటువంటి అద్భుతమైన చదువును చదివిస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. ఈ చదువుకు ఆ చదువుకు
పగలకు రాత్రికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఆ చదువు చదువుతూ చదువుతూ రాత్రి అయిపోతుంది అంధకారం. ఈ చదువు ద్వారా పగలులోకి అంటే ప్రకాశంలోకి వెళ్తారు. ఆ చదువైతే జన్మ జన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు. ఇందులో తండ్రి స్పష్టంగా తెలుపుతూ ఉన్నారు. ఆత్మ ఎప్పుడు పవిత్రం అవుతుందో అప్పుడే ధారణ జరుగుతుంది. పులిపాలు బంగారు గిన్నెలో మాత్రమే నిలుస్తాయని చెప్తారు. ఇప్పుడు మనం బంగారు పాత్రగా తయారవుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. ఉండేది మనుషులే కానీ ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. 24 క్యారెట్ల బంగారం వలె ఉండేది ఇప్పుడు 9 క్యారెట్లు బంగారం వలె తయారైపోయింది. ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆత్మజ్యోతి ఇప్పుడు కొడిగట్టిన దీపం వలె ప్రకాశం తగ్గిపోయింది. ఆత్మజ్యోతి వెలిగి ఉన్న వారికి, ఆరిపోయి ఉన్న వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే జ్యోతి ఎలా వెలిగింది, పదవి ఎలా పొందుకుంది, ఈ విషయాలను తండ్రి మాత్రమే అర్థం చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నన్ను ఎవరైతే మంచి రీతిగా స్మృతి చేస్తారో నేను కూడా వారిని మంచి రీతిగా స్మృతి చేస్తాను. నజర్సే నిహాల్ చేయువారు స్వామి అయిన మన తండ్రి ఒక్కరే అని కూడా మీకు తెలుసు. ఇతని ఆత్మ కూడా బ్రహ్మ ఆత్మ తృప్తి చెందుతుంది. మీరందరూ దీపపు పురుగులు. వారిని దీపము అని అంటారు. కొన్ని దీపపు పురుగులు కేవలం ప్రదక్షిణ చేసేందుకు వస్తాయి. కొన్ని మంచి రీతిగా గుర్తిస్తాయి. ఇప్పుడు జీవించి ఉండే మరణించాలి. కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. మళ్ళీ అప్పుడప్పుడు వస్తాయి. మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈ గాయనమంతా ఈ సంగమ యుగంలోని మీదే. ఈ సమయంలో ఏమేం జరుగుతున్నాయో అవే శాస్త్రాలుగా తయారవుతాయి. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి వారసత్వం ఇచ్చి వెళ్ళిపోతారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వంని ఇస్తారు. 21 తరాలు అని గాయనం కూడా ఉంది. సత్యుగంలో వారసత్వం ఎవరిస్తారు? రచయిత అయిన భగవంతుడే అర్ధకల్పం కొరకు వారి రచన అయిన మీకు వారసత్వాన్ని సంగం యుగంలోనే ఇస్తారు. అందరూ వారిని స్మృతి చేస్తారు. వీరు తండ్రియే కాక టీచరు, స్వామి, సద్గురువు కూడా అయ్యారు. భలే మీరు ఇతరులు ఎవరినైనా స్వామి, సద్గురు అంటూ ఉండవచ్చు కానీ సత్యమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. ఎల్లప్పుడూ సత్యమైన వారు అని ఆ తండ్రి మాత్రమే పిలువబడతారు. ఆ సత్యమైన తండ్రి ట్రూత్ వచ్చి ఏం చేస్తారు? వారు పాత ప్రపంచాన్ని సత్యఖండంగా తయారు చేస్తారు. సత్యఖండం కొరకు మనం పురుషార్థం చేస్తున్నాం. సత్యమైన ఖండం ఉన్నప్పుడు ఇతర ఖండాలు ఏవీ లేవు. ఇవన్నీ తర్వాత వస్తాయి. సత్యఖండం గురించి ఎవ్వరికీ తెలియదు. పోతే ఇప్పుడున్న ఖండాల గురించి అయితే అందరికీ తెలుసు. ప్రజలకు తమ తమ ధర్మ స్థాపకుల గురించి తెలుసు. అయితే సూర్యవంశం, చంద్రవంశం, ఈ సంగమ యుగంలోని బ్రాహ్మణ కులం గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మను అంగీకరిస్తారు. బ్రాహ్మణులైన మేము బ్రహ్మ సంతానము అని అంటారు కానీ వారు గర్భజనిత బ్రాహ్మణులు. మీరు ముఖ వంశావళికి చెందినవారు. వారు అపవిత్రులు, మీరు పవిత్రమైన ముఖ వంశావళి వారు. మీరు ముఖ వంశావళిగా తయారై మళ్ళీ చీచీ ప్రపంచమైన రావణ రాజ్యం నుండి వెళ్ళిపోతారు. అక్కడ రావణ రాజ్యం ఉండదు. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్తారు. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. ప్రపంచమే క్రొత్తదిగా పాతదిగా అవుతుంది. అది ఎలా అవుతుందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఇతరులు ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. లక్షల సంవత్సరాల విషయం అయితే ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇది కొద్ది సమయపు విషయమే. తండ్రి కూర్చొని ఇదంతా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ధర్మజ్ఞాని అయినప్పుడే నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. నిరాకార పరమాత్ముడంటే ఎవరో ఇతర స్థానాలలోని వారెవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద లింగాకారాలను తయారు చేసి ఉంచేశారు. ఆత్మ సైజ్ ఎప్పుడూ చిన్నది పెద్దదిగా అవ్వదు అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఆత్మ ఎలాగైతే అవినాశియో అలా తండ్రి కూడా అవినాశియే. వారు సుప్రీం ఆత్మ. సుప్రీం అనగా వారు సదా పవిత్రులు, అంతేకాక నిర్వికారులు. ఆత్మలైన మీరు కూడా నిర్వికారులుగా ఉండేవారు. ప్రపంచం కూడా నిర్వికారిగా ఉండేది. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని, నూతన ప్రపంచమని అంటారు. అది మళ్ళీ తప్పకుండా పాతదిగా అవుతుంది. కళలు తగ్గిపోతూ వస్తాయి.
2 కళలు తగ్గిన చంద్రవంశీల రాజ్యం ఉండేది. తర్వాత ప్రపంచం పాతదవుతూ వెళ్తుంది. తర్వాత వేరు వేరు ఖండాలు వస్తూ ఉంటాయి. వాటిని బైప్లాట్ అని అంటారు. ఉపకథలు అని. అయితే అన్నీ కలిసిపోతాయి. డ్రామా ప్లాన్ అనుసారం ఏది జరుగుతుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. బౌద్ధుల ధర్మస్థాపకుడు వచ్చి ఎంతోమందిని బౌద్ధ ధర్మంలోకి తీసుకువెళ్ళాడు. ధర్మమును మార్చేశాడు. హిందువులు తమ ధర్మమును తామే మార్చుకున్నారు. ఎందుకంటే కర్మ భ్రష్టమైనందున ధర్మ భ్రష్టంగా కూడా అయిపోయారు. వామ మార్గంలోకి వెళ్ళిపోయారు. జగన్నాథ మందిరంలోకి కూడా భలే వెళ్ళి ఉంటారు. కానీ విగ్రహాలు ఇలా ఎందుకున్నాయి అని ఎవ్వరికీ ఆలోచనలు కూడా నడిచి ఉండవు. చాలా నల్లగా ఉన్నాయి. స్వయం వికారులైనందున వారిని కూడా వికారులుగా చూపించారు. అంతేకాని పవిత్రంగా ఉండిన దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఇలా అయ్యారు అని వారికి తెలియదు. జగన్నాథ మందిరంలో చిత్రాలు కూడా చాలా అశ్లీలంగా చూపించారు. దాని గురించి బాబా చెప్తూ ఉన్నారు. మందిరంలోని చిత్రాలన్నీ ఆ సమయంలోనివే. దేవతలనే పేరు చాలా మంచి పేరు. హిందువులు అనేది హిందూస్థానం యొక్క పేరు. స్వయాన్ని హిందువులని చెప్పుకున్నారు. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అందుకే తండ్రి యదా యదా హి ధర్మస్య అని చెప్తున్నారు. తండ్రి భారతదేశంలో వస్తారు. అంతేకాని నేను హిందూస్థానంలో వస్తానని చెప్పరు. ఇది భారతదేశం. హిందూస్థానం కానీ హిందూ ధర్మం కానీ లేనే లేవు. హిందూస్థానం అనే పేరును ముసల్మాన్లు పెట్టారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఇది కూడా జ్ఞానమే. పునర్జన్మ తీసుకుంటూ వామ మార్గంలోకి వస్తూ వస్తూ భ్రష్టాచారులుగా అయిపోతారు. దేవతల ముందుకు వెళ్ళి మీరు సంపూర్ణ నిర్వికారులు అని, మేం వికారి పాపులమని అంటారు. ఇతర ఖండంలోని వారెవ్వరి విధంగా చెప్పరు. మేము నీచులము, మాలో ఏ గుణాలు లేవు అని అనడం ఎప్పుడూ విని ఉండరు. సిక్కు మతస్థులు కూడా గ్రంథ్ సాహిబ్ సిక్కుల మత గ్రంథం ముందు కూర్చుంటారు. ఓ నానక్, మేము నిర్వికారులు, మేం కాదు అనగా మేము నిర్వికారులు కాదు, మేము వికారులము అని ఎప్పుడు అనరు. నానక్ పంక్తి అనగా కంకణం ధరిస్తారు. అది నిర్వికారతకు గుర్తు. అయితే వికారాలు లేకుండా ఉండలేరు. అసత్యపు గుర్తులు ఉంచుకున్నారు. ఎలాగైతే హిందువులు పవిత్రతకు గుర్తుగా జంధ్యమును ధరిస్తారు, అలా వారు కంకణాన్ని ధరిస్తారు. ఈ సమయంలో ధర్మమును కూడా గౌరవించరు. ఇప్పుడు భక్తి మార్గం నడుస్తూ ఉంది. దీనిని భక్తి సంప్రదాయం అని అంటారు. జ్ఞాన సంప్రదాయం సత్యుగంలో ఉంటుంది. సత్యుగంలోని దేవతలు సంపూర్ణ నిర్వికారులు. కలియుగంలో ఒక్కరు కూడా సంపూర్ణ నిర్వికారులుగా ఉండరు. ప్రవృత్తి మార్గం వారిని తండ్రియే స్థాపన చేస్తారు. మిగిలిన గురువులందరూ నివృత్తి మార్గంలోని వారు. వారి ఫోర్స్ ఎక్కువైపోయింది. తండ్రి చెప్తున్నారు, మీరు ఏదైతే ఇంతవరకు ఎవరి ద్వారా చదువుకున్నారో వారందరినీ నేను కలవను. నేను వచ్చినప్పుడు అందరినీ నజర్ సే నిహాల్ చేస్తాను. నజర్ సే నిహాల్ కింద స్వామి సద్గురువు అనే గాయనం కూడా ఉంది. దృష్టి ద్వారా తృప్తిపరుస్తారు అని. ఇచ్చటికి మీరు ఎందుకు వచ్చారు? సంపూర్ణ తృప్తి చెందేందుకు, విశ్వాధికారులుగా అయ్యేందుకు వచ్చారు. తండ్రిని స్మృతి చేస్తేనే తృప్తి చెందుతారు. ఇలా చేసినందున మీరు ఇలా అవుతారు అని ఎవ్వరూ చెప్పరు. మీరు ఇలా తయారవ్వాలి అని తండ్రి మాత్రమే చెప్తారు. వీరు లక్ష్మీనారాయణలుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇతడే 84 జన్మలు తీసుకొని బ్రహ్మ పతితమయ్యాడు. మళ్ళీ మిమ్ములను ఇలా తయారు చేసేందుకు వచ్చాను. తండ్రి తమ పరిచయం కూడా ఇస్తారు. దృష్టితో తృప్తి కూడా పరుస్తారు. ఇలా ఎవరి గురించి చెప్తారు? ఒక సద్గురువు గురించి మాత్రమే చెప్తారు. ఆ గురువులు అనేక మంది ఉన్నారు. మాతలు, అబలలు, చాలా అమాయకులు. మీరందరూ భోలానాథుడి పిల్లలు. శంకరుడు 3వ కన్ను తెరుస్తూనే వినాశనం అయిపోయింది అని చెప్తారు. ఇది కూడా పాపమే కదా. తండ్రి ఎప్పుడు ఇటువంటి పని చేయమని ఆదేశమునివ్వరు. వినాశనము ఇతర వస్తువుల ద్వారా అవుతుంది. తండ్రి ఇటువంటి ఆదేశం ఇవ్వరు. అవన్నీ సైన్స్ వారు తయారు చేస్తారు. వారికి మా కులమును మేమే నాశనం చేసుకుంటున్నామని కూడా తెలుసు. వారు కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నారు. వదిలిపెట్టలేరు. ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. చంద్రుడి పైకి వెళ్తారు. కానీ లాభం ఏమీ లేదు. మధురాతి మధురమైన పిల్లలు.
మీరు కూడా తండ్రితో దృష్టి జోడించండి. లేక ఓ ఆత్మలారా, మీరు తండ్రిని స్మృతి చేస్తే తృప్తి చెందుతారు. బాబా చెప్తున్నారు, ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో నేను కూడా వారిని స్మృతి చేస్తాను. ఎవరైతే నా కొరకు సేవ చేస్తారో నేను కూడా వారిని స్మృతి చేస్తాను. అందువలన వారికి శక్తి లభిస్తుంది. మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎవరు తృప్తి అవుతారో వారే రాజులుగా అవుతారు. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే జోడించమని గాయనం కూడా ఉంది. ఆ ఒక్కరు నిరాకారులు. ఆత్మ కూడా నిరాకారమే. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. మీరు స్వయంగా ఓ పతిత పావన అని పిలుస్తారు. అయితే ఎవరిని పిలిచారు? బ్రహ్మన, విష్ణువున, శంకరుడిన? వీరెవ్వరినీ కాదు. పతిత పావనులు తండ్రి మాత్రమే. వారు సదా పవిత్రంగానే ఉంటారు. వారిని సర్వశక్తివంతులు అని అంటారు. ఆ తండ్రి మాత్రమే సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానమును వినిపిస్తారు. వారికి సర్వశాస్త్రాలు తెలుసు. ఆ సన్యాసులు శాస్త్రాలు మొదలైన వాటిని చదివి బిరుదులు తీసుకుంటారు. తండ్రికైతే ఇంతకు ముందే బిరుదులు ఎన్నో ఉన్నాయి. వారు చదివి బిరుదులు తీసుకోరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, క్షమ అనగా దీపంపై జీవించి ఉండే మరణించే దీపపు పురుగులుగా అవ్వాలి. కేవలం ప్రదక్షిణ చేసేవిగా కాదు. ఈశ్వరీయ చదువును ధారణ చేసేందుకు బుద్ధిని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇతర సాంగత్యములన్నీ తెంచి ఒక్క తండ్రి సాంగత్యంలో ఉండాలి. ఒక్కరి స్మృతి ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. వరదానం, హృదయం యొక్క అనుభూతి ద్వారా హృదయాభిరాముని ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక్ భవ. స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు రెండు విషయాలను సత్యమైన మనస్సుతో అనుభూతి చెయ్యాలి. ఒకటి, స్వయంలోని బలహీనతలను అనుభూతి చేసుకోవడం. నాలో ఇవి ఉన్నాయని లోపాలు. రెండు, పరిస్థితులు లేక వ్యక్తులు ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారి కోరిక మరియు మనోభావాలను అనుభూతి చేసుకోవడం. పరిస్థితి యొక్క పరీక్షకు కారణం తెలుసుకొని అందులో స్వయాన్ని పాస్ చేసుకునేందుకు శ్రేష్ఠ స్వరూపం యొక్క అనుభూతి ఉండాలి. స్వస్థితి శ్రేష్టమైనది. పరిస్థితి అనేది ఒక పరీక్ష. ఈ అనుభూతి సహజంగా పరివర్తన చేయిస్తుంది. అంతేకాక సత్యమైన హృదయంతో అనుభవం చేస్తే దిలారాముడి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. స్లోగన్, ఎవరైతే రెడీగా అయ్యి ప్రతి కార్యంలో చిత్తం ప్రభు నేను హాజరుగా ఉన్నాను అని అంటారు వారే వారసులు. అవ్యక్త ఇషారా. పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా హోలీ రోజు మనుషులు ఆలింగనం చేసుకుంటారో అలా ఇక్కడ సంస్కార మిలనం, మంగళ మిలనం. పరస్పరము ఒకరి సంస్కారాలు ఒకరు తెలుసుకుంటూ పరస్పరం ఒకరి స్నేహంలో ఒకరు ఉంటూ కలిసిపోవాలి. ఏ విధంగా ఎవరి పట్ల అయినా విశేష స్నేహం ఉంటే వారితో బాగా కలిసిపోతారు కదా. అలాగే పరస్పరం కలిసిపోవటానికి ఎంత నాలెడ్జ్ఫుల్గా ఉన్నారో అంత సరళ స్వభావము కలిగిన వారిగా కండి. ఓం శాంతి.